వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటి ఈ రోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నానండి. దానికి ఆన్సర్ మీకు తెలుసో లేదో మీరే చెప్పాలి, ఓకేనా? సో చిన్నప్పుడు ఊరికే పడగానే కొంతమందికి బోన్ ఫ్రాక్చర్స్ అని ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి తెలుసా? ఎస్, యూర్ రైట్, బోన్ వీక్నెస్. కొంతమంది పిల్లలు పెద్దయ్యాక కూడా ఎక్కువగా హైట్ అది పెరగకుండా ఉంటారు అండ్ ఎక్కువ రన్ చేయలేకపోతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటి? బోన్ వీక్నెస్. కరెక్టే, యూర్ రైట్. సో మరి చాలా మంది ఏంటి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 80% ఆఫ్ ద పీపుల్ 35 ఏళ్ళు రాగానే స్పెషల్లీ ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా నడుములు నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి దానికి కారణం ఏంటి? బోన్స్ దృఢంగా లేకపోవడం. కరెక్టే కదా? సో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఉండే ప్రాబ్లం ఏంటి అంటే బోన్స్ దృఢంగా లేకపోవడం. దృఢంగా ఉన్న చిన్నప్పటి నుంచి వాటిని జాగ్రత్తగా కాపాడుకోలేక 35-40 ఏళ్ళు వచ్చేసరికి అవి వీక్ గా అయిపోయి మనకి బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అందుకే ముందు నుంచి జాగ్రత్త పడ్డామనుకోండి 40 ఏళ్ళకి వచ్చేది 50కో 60కో వస్తుంది. బెటరే కదా మరి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయడం. అందుకే జాగ్రత్తగా హెల్తీగా తినాలి. మరి బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం తినాలి? కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలా బలాన్ని ఇస్తాయి బోన్స్ కి. అలాగే ఫ్రిటాటా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ బోన్ స్ట్రెంగ్త్నెస్ కోసం. మరి అందుకే ఈ రోజు నేను ఫ్రిటాటా విత్ గ్రీన్స్ చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రిటాటా విత్ గ్రీన్స్ ఇది ఎక్స్ట్రీమ్లీ చాలా లైట్ ఫుడ్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా, ప్రాసెస్ లోనే అర్థమైపోతుంది. సో బేసిక్ గా ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇందులో పాలకూర వేసుకుంటున్నాను. ఇది మనం బేక్ చేసుకుంటాం. అలాగే కొద్దిగా సాల్ట్, అండ్ కొంచెం ఆరిగానో, ఇది ఫ్లేవర్ కోసం. అలాగే కొద్దిగా మిరియాలు, లేదంటే మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు. కొంచెం మిరియాలు, అలాగే లీక్ తెలుసు కదా, ఇది వన్ ఆఫ్ ది వెజిటబుల్ మనకి సూపర్ మార్కెట్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది అండ్ ఇది బోన్ స్ట్రెంగ్త్నెస్ కి చాలా ఉపయోగపడుతుంది. సో లీక్ వెజిటబుల్. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలపాలి, ఎందుకంటే సాల్ట్ కూడా వేసాం కదా అందుకని. ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్, అలాగే కొంచెం చీజ్ కూడా వేసుకోవాలి. సో బేసిక్గా చీజ్ తురిమైనా వేసుకోవచ్చు, లేదంటే నేను జస్ట్ ఇలా వేసేస్తున్నాను. ఎలాగో మనం ఓవెన్ లో పెడతాం కాబట్టి ఇది కరిగిపోతుంది కాబట్టి ప్రాబ్లమే ఉండదు, అందుకే తురమట్లేదు. డైరెక్ట్ గా తినేటప్పుడు అయితే తురిమేసి వేసుకుంటాం కదా, అలా లేదనమాట. ఇందులో ఇప్పుడు పాలు, ఏంటి అసలు పాలకూరలో పాలు అని అనుకుంటున్నారా? మొత్తం చూడండి, ఆ తర్వాత తెలుస్తుంది మీకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఎగ్, ఇంకొక ఎగ్ కూడా వేస్తున్నాను. ఓకే, సో బోన్ స్ట్రెంగ్త్ కావాలి అంటే మనకి ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి అంటే ఎగ్ ఎక్కువ తినాలి. సో బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఓవెన్ ట్రే తీసుకోవాలి అండ్ అలాగే కుకింగ్ స్ప్రే. సో ఓవెన్ ట్రేలో ఫస్ట్ స్ప్రే చేసేసి కొంచెం ఎక్కువ స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇల్లీ అలాగే గ్రీన్ వెజిటబుల్స్ ఎగ్ ఇదంతా మిక్స్ చేసి పెట్టుకున్నామో ఇది వేసేసేయాలి.
అయినా మీకు ఫ్రిటాటా ఐడియా ఉంది కదా, ఇలాగే చేస్తాం, గుర్తుందా? నేను ఒకసారి చూపించాను. ఇంట్లో చేసుకున్నారా లేదా? చేసుకునే ఉంటారులేండి. అది చాలా బాగా వచ్చింది ఆ రోజు. ఇది అంతకంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా హెల్తీ కదా ఇది. సో ఒకసారి చీజ్ అదేమన్నా ఉంటే కలిపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి ఒక 10-15 మినిట్స్. సో నేను వెళ్ళి ఓవెన్లో పెట్టేస్తాను. ఓకే, అది బేక్ అవుతూ ఉంటుంది. ఈ లోపు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, నా దగ్గర పాస్తా ఉంది. ఇదేంటి నూడిల్స్ ని పట్టుకొని పాస్తా అంటుంది అంటున్నారా? ఇది పాస్తానే అండి. మీకు తెలుసు కదా పాస్తా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షేప్స్ లో దొరుకుతుంది అని చెప్పి. ఇది లాంగ్ పాస్తా. సో ఇలా ఎప్పుడైనా మనకి నూడిల్స్ లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తెచ్చేసుకున్నాను నేను. అండ్ ఇదైతే ఫ్రిటాటాతో బాగుంటుంది కాబట్టి ఇలా లాంగ్ పాస్తా తెచ్చుకున్నాం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బటర్ వేసుకోవాలి. సో బటర్ బాగా కరిగేవాలి. బటర్ కరుగుతుంది కదా, బటర్ కరిగిన తర్వాత ఈ లాంగ్ పాస్తా ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను, దాన్ని ఫ్రై చేసుకోవాలి. డన్, ఇంత సరిపోతుంది. అలాగే దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్ పౌడర్. ఆల్రెడీ అందులో ఫ్రిటాటాలో మనం ఏం వేసాం, పెప్పర్ వేసాము. దీంట్లో పెప్పర్ పౌడర్ వేస్తున్నాం. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే అది బేక్ అవుతూ ఉంటుంది. సో ఫ్రై అయిపోయిందండి, ఇది ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ 5 మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ నేను ఫ్రిటాటో ఓవెన్ లో పెట్టేసి. సో ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అయిపోయే ఉంటుంది షూర్గా. ఓకే, చూస్తున్నారు కదా, రెడీ. సో ఇప్పుడు ఫ్రిటాటాని సర్వ్ చేసుకోవాలి కదా, మరి నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం ఏదైతే పాస్తా లాంగ్ పాస్తాని బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా బటర్లో, కొంచెం పెప్పర్ అండ్ అలాగే సాల్ట్ వేసి దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. Okay. Done. So ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫ్రిటాటా ఉంది కదా, ఈ ఫ్రిటాటాని కొంచెం 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వీటిని తీసేసి వీటితో పాటు సర్వ్ చేసేయాలి. బట్ బీ కేర్ఫుల్, ఇది కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఆల్రైట్, ఫస్ట్ పీస్ తీసేసాను. సో దీన్ని ఇటు, సో సెకండ్ పీస్ ఇటు, and then the third piece. Okay, the next piece. Okay, చూస్తున్నారు కదా వ్యూయర్స్,
ఎంతో టెంప్టింగ్ గా ఉంది కదా లుక్కే. తింటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ తిని ఎలా ఉందో నేను చెప్పాలి అంటే దానికంటే ముందు మీరేం చేయాలి, వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడాలి కదా. చూడండి, ఫ్రిటాటో విత్ గ్రీన్స్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ 2 టీ స్పూన్లు, లీక్ 1 కప్పు, ఎగ్ 2, పాలు 1/2 కప్పు, చీజ్ 1/2 కప్పు, ఆరోగానో 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, పాలకూర 1 కప్పు, పాస్తా 1 కప్పు. ఫ్రిటాటో విత్ గ్రీన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పాలకూర, ఉప్పు, ఆరోగానో, మిరియాలు, లీక్స్, చీజ్ తురుము, పాలు, ఎగ్ బీట్ చేసి వేసి బాగా కలుపుకొని బేకింగ్ బౌల్ లో కుకింగ్ స్ప్రేని స్ప్రే చేసి ఎగ్ పాలకూర మిశ్రమాన్ని వేసి ఓవెన్ లో బేక్ చేసుకొని ఫ్రిటాటో రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో బటర్ వేసి ఉడికించుకున్న పాస్తాను వేసి పైనుంచి కాస్తంత మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. చివరిగా ఫ్రిటాటాతో వేయించుకున్న పాస్తాను కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఫ్రిటాటో విత్ గ్రీన్స్ రెడీ. ఫ్రిటాటో విత్ గ్రీన్స్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇలా ఫ్రిటాటాని కట్ చేసుకొని ఈ లాంగ్ పాస్తాలో బాగా మిక్స్ చేసి సో ఇలా తీసుకొని ఇప్పుడు తినాలన్నమాట. సింప్లీ యమ్మీ. చాలా 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 బాగుందండి. వావ్. ఫ్రిటాటో జనరల్లీ రెగ్యులర్ గా మనం ఫ్రిటాటో ఒక్కటే తింటూ ఉంటాం కదా. బట్ ఇప్పుడు ఇలా పాస్తాతో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆహా. నూడిల్స్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అలా మీరు ట్రై చేయండి. అండ్ అలాగే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నెక్స్ట్ నేను చూపించబోతున్నది ఏంటి అంటే అల్ట్రా చాక్లెట్ స్మూతీ. ఎస్, ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తో పాటు ఒక మంచి స్మూతీ, అది కూడా మనందరికి ఫేవరెట్ అయిన చాక్లెట్ తో అయితే ఇంకా బాగుంటుంది కదా. అందుకే తీసుకొచ్చేసాను. మరి ఇంకెందుకు కలిసి నేను చూపించేస్తాను. మెనూ చూసి ఫాలో అవ్వండి. అల్ట్రా చాక్లెట్ స్మూతీ. దానికోసం ముందుగా ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త కర్డ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఓకే, ఇది సరిపోతుంది. సో ఇదైతే బాగా బీట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో బాదం పాలు. అసలు బాదం పాలు గురించి నేను చెప్పాల్సిన పనే లేదు. మీకు అందరికీ కూడా బాగా తెలుసు కదా బాదం పాలు ఎంత ఎనర్జీని ఇస్తాయో అండ్ అలాగే ఎంత మంచిదో హెల్త్ కి. అందుకే ఈరోజు బాదం పాలు వాడుతున్నాను. వీటిని కూడా బాగా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు రెండిటిని మిక్సీలో పట్టేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొని వస్తాను. ఇది మిల్క్ షేక్ కాదు, స్మూతీ. కాబట్టి ఏంటి అంటే మామూలుగా మిల్క్ షేక్ అంటే పల్చగా ఉంటుంది కదా. బట్ స్మూతీ ఏంటంటే కొంచెం థిక్నెస్ ఉండాలి. ఎలాగో మనం యూజ్ చేస్తుంది బాదం పాలే కాబట్టి ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. అండ్ యోగర్ట్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే కోకో పౌడర్. ఎస్, మామూలుగా మనకి కోకో అంటే చాక్లెట్ ఫ్లేవర్ ఏది కావాలన్నా సరే మనం యూజ్ చేసేది కోకో పౌడరే కదా. సో కోకో పౌడర్ వేసాం కదా. దీన్ని ఇంకొకసారి బాగా మిక్సీ పట్టేసి తీసుకొస్తాను. ఓకే, సో కోకో పౌడర్ కూడా మిక్స్ చేసిన తర్వాత ఇదిగో ఇలా అవుతుంది అనమాట. అల్ట్రా చాక్లెట్ స్మూతీ చేసుకుంటున్నాం ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ షోలో. అల్ట్రా చాక్లెట్ అన్నాను కానీ కోకో పౌడర్ కొంచెమే వేసానే అని ఆలోచిస్తున్నాను అనమాట. అందుకే దానికంటే ఇంకా అల్ట్రాగా ఉంటే డార్క్ చాక్లెట్ చంక్స్ కూడా తీసుకొచ్చేసాను. సరే,
ఇప్పుడు ఇందాక ఆల్రెడీ కోకో పౌడర్ వేసి మిక్సీ పట్టేసాం కదా, దాంట్లో ఇప్పుడు చాక్లెట్ పౌడర్. ఇప్పుడు ఒక 2-3 సార్లు బాగా మిక్సీ పట్టేయాలి, అంటే చాక్లెట్ అంతా బాగా కలిసేటట్టు. ఓకే, అల్ట్రా చాక్లెట్ స్మూతీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇదిగో లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ గ్లాస్ తీసుకొచ్చి అందులో పోర్ చేసేసుకుంటాను. సో సర్వ్ చేసే ముందు పైనుంచి కొద్దిగా చాక్లెట్ చిప్స్ కానీ లేదంటే చాక్లెట్ పౌడర్ కానీ వేసారనుకోండి బాగుంటుంది. నేను కూడా చాక్లెట్ పౌడర్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. అండ్ ఎలాగో ఫోమ్ ఉంటుంది కాబట్టి కలిసిపోదు. ఇంకా మధ్య మధ్యలో కొంచెం చాక్లెట్ చిప్స్ కూడా వేశారు అంటే అది ఇంకా బాగుంటుంది. డన్. ఓకే, అల్ట్రా చాక్లెట్ స్మూతీ రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. అల్ట్రా చాక్లెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 3 టీ స్పూన్లు, కోకో పొడి 1 టీ స్పూన్, బాదం పాలు 1 కప్పు, చాక్లెట్ చంక్స్ 4 టీ స్పూన్లు. అల్ట్రా చాక్లెట్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పెరుగు వేసి బాగా బీట్ చేసి బాదం పాలు కూడా వేసి మరొకసారి కలుపుకొని మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ పట్టి కోకో పొడి వేసి మరొకసారి మిక్సీ పట్టి చాక్లెట్ పౌడర్ కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి చాక్లెట్ పౌడర్ చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే అల్ట్రా చాక్లెట్ స్మూతీ రెడీ. అల్ట్రా చాక్లెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇంట్లో అయితే ఇలా 1 గ్లాస్ చేస్తే అస్సలు సరిపోదండి, చాలా ఎక్కువ క్వాంటిటీలో చేయండి, బికాస్ ఇట్ ఈస్ రియల్లీ సో టేస్టీ కదా, అందుకని. వావ్, యమ్మీ, చాలా 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 బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ అండ్ అలాగే బాదం పాలు, సింప్లీ సూపర్. మీ వాళ్ళకి బాగా ఇష్టంగా తినే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కావాలి అంటే ఇవాళ నేను చూపించినవి చేసుకోవాల్సిందే. ఎందుకు అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటాయి కదా, అందుకని. మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించిన 2 వెరైటీస్ డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ అలాగే మన బ్రేక్ఫాస్ట్ షోని మీరు కనుక ఆన్లైన్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. లేదు యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది అండ్ అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి అండ్ చక్కగా ఫాలో అయిపోవచ్చు. ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపు ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and don't forget to eat healthy and keep smiling. Bye-bye. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచిగా. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం.
అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.